హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ పలావ్. మిగిలిపోయిన చికెన్ కర్రీతో ఇలా ఒకసారి పలావ్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దీనికోసం మిగిలిన చికెన్ కర్రీని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం చికెన్ మసాలా, గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక 1.5 గ్లాస్ రైస్ని బాగా కడిగి కర్రీలో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం కర్రీలో కలిసేలా బాగా కలుపుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ బాగా ఫ్రై అయ్యాక మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ రైస్కి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మసాలా మొత్తం రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఎక్కువసార్లు కలపకండి, పీసెస్ డివైడ్ అయ్యే అవకాశం ఉంది. చూసారా చికెన్ పలావ్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.